అసెంబ్లీలో ఇక్కడ మాట్లాడినా, నేను అసెంబ్లీలో కూడా మాట్లాడినా, మేము స్వాగతించినాం. కేసీఆర్ గారు కూడా స్వాగతించారు. ఇంకా 100 కమిషన్లు వేసుకున్నాం, 100 ఎంక్వైరీలు వేసుకున్నాం, తప్పు లేదని చెప్పినాం మేము. కానీ కమిషనర్ ఉద్దేశం అర్థమైన తర్వాత ఇంకా దాని విచారణకు అర్థమేముంది చెప్పేసిండ్రు. వారు చెప్పదలుచుకున్న విషయాన్ని ప్రభుత్వం ఏదైతే ఆశించిందో, ప్రతిపక్ష పార్టీలు ఏదైతే ఆశించినాయో వాళ్ళ ఉద్దేశం నెరవేరే పద్ధతుల్లో వారు మాట్లాడేసినారు. మీరు ఇప్పుడు అటు మాట్లాడాలి. వాస్తవానికి మీరు ఇటు పోవద్దు. ఎందుకు అనంటే ఒక కమిషన్, ఒక పవిత్రమైన ఉద్దేశంతో వేసిన కమిషన్ జరిగిన విషయాలలో ఏంది ఇక్కడ మీరు ఇంకోటి కూడా ఇక్కడ అవినీతి జరిగిందా ఇంకోటి అనేది కూడా లేదు. పొరపాట్లు కూడా ప్రభుత్వం చేసిన దాంట్లో ఎక్కడనైనా ల్యాప్సెస్ ఉన్నాయా, ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉన్నాయా, మొత్తం ప్రతి దాంట్లో కూడా అదే ఉంది. మూడిట్లో కూడా ప్రొసీజరల్ ల్యాప్స్ ఏమైనా ఉన్నాయా, దీనివల్ల ప్రభుత్వ ఖజానాకి ఏమైనా నష్టం జరిగిందా అనేది మాత్రమే దాంట్లో ఉన్న విషయం. ప్రభుత్వ ఖజానాకి నష్టం, ప్రొసీజర్ ల్యాప్సెస్ దాంట్లో అయితే ఇక్కడ ఇంకోటి కూడా మీరు ప్లీజ్ మీరు కూడా వారిలాగానే మాట్లాడేస్తే తప్పు కరెక్ట్ కాదు. ఫస్ట్ మీరు కూడా మైండ్ సెట్ మార్చుకోండి. మీరు కూడా వారిలాగా మాట్లాడుతున్నారు. కరెక్ట్. మీరు ప్రశ్న అడిగితే ఆన్సర్ తీసుకోకపోతే ఎట్లా చెప్పండి. ప్రశ్న మాత్రం అడిగితే ఆన్సర్ వద్దనే విధానమే మంచిది కాదు. మీది అది కూడా మీరు కమిషన్ కి 100% కమిషన్ పట్టిస్తున్నారు అన్నది నా ప్రశ్న. 100% మీరు ఓపిక వింటే నేను కూడా ఓపిక చెప్పండి. కమిషన్ అనేది ఇప్పటివరకు భారతదేశంలో 100 కమిషన్లు వేసారు. 1 కాదు 2 కాదు. ఏ కమిషన్ కూడా ఈ రకంగా విచారణ పూర్తి కాకుండా, బాధ్యతను మాట్లాడకుండా, జడ్జిమెంటే చెప్పిన పద్ధతుల్లో విలేకరుల సమావేశం పెట్టి బయట చెప్పాలి. ఇది ఆపేక్షణబులా కాదా? ఇది నాకే కాదు అసలు కానీ వినేవాళ్ళకి నిబంధనలకే తప్పు కాదు. వినేవాళ్ళకి ఏ అంశాల మీద విచారణ జరుపుతున్నారు అన్నది ఏ అంశాల మీద స్పష్టంగా ఉంది. ఉంది. జస్టిస్ నరసింహారెడ్డి గారు చెప్తే తప్పే ఉంది. ఈ అంశాల మీద మేము విచారణ జరుపుతున్నాం అని చెప్పారు మీడియాలో, తప్పే ఉంది. ఈ అంశాల మీద జరుపుతున్నాం చెప్పలే. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. వారు స్పష్టంగా ఛత్తీస్గఢ్ ద్వారా వచ్చిన దానివల్ల నష్టం జరిగింది అని గత కాంగ్రెస్ నాయకులు, ఆనాటి ప్రతిపక్షం ఉన్నవాళ్ళు కావచ్చు, బీజేపీ ఉన్నవాళ్ళు కావచ్చు, ఏదైతే మాట్లాడినరో దాన్ని యాజిటీస్గా మాట్లాడినారు వారు. అది మేము అభ్యంతరం చెప్తుంది. మేము విచారణ విషయంలో అభ్యంతరం చెప్పదలుచుకుంటే కమిషన్ వద్ద ఆనాడే కోర్టు పోయేవాళ్ళు. గతంలో చాలా జడ్జిమెంట్లు ఉన్నాయి దీని మీద. గత ప్రభుత్వాలు చేసిన పనిపైన ఇటువంటి కమిషన్లు వేసుకుంటూ పోతే ఏ ప్రభుత్వం కూడా పనిచేయలేదు, అసలు ఇది తప్పు అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి ఈ దేశంలో చాలా చోట్ల. మేమైనా దాన్ని తీసుకొని పోలే, మేము కూడా కోర్టు కూడా పోలే. మేము చాలా క్లియర్గా స్పష్టంగా వారు ఏదైతే సందేహాలు లేవనెత్తిరో దానికి 12 పేజీల వివరణ ఇచ్చినాం. మొత్తం కూడా దేనికి పెట్టినాం మీరు దాని మీద పోండి. సబ్జెక్ట్ మీద పోండి. కమిషన్ 100% మేము ఇప్పుడు ఆ రకంగా హక్కు ఇష్యూని పక్కదారి పట్టించదలుచుకున్నారా అన్నదే. పక్కదారి మాట తీసేయండి ఫస్ట్. విచారణకి సిద్ధమని మీరు అసెంబ్లీలో విచారణకి సిద్ధమని ఇదే స్టూడియోలో మేము ఇప్పుడు విచారణ జరుగుతుంటే కమిషన్ సరిగా లేదు అన్న మాట అభ్యంతరకరం కదా? కాదు, అసలే కాదు. ఆయన రాజీనామా చేయాల్సి వస్తుంది. వారు రాజీనామా చేయమని అడుగుతున్నాం డైరెక్ట్గా. ఓకే రైట్.